నోళ్లు తెరిచిన బోరు బావులకు బలైపోయిన పిల్లల విషాదంతాలు మనం ఎన్నో చూసాం. కానీ బోరు బావిలో పడి కూడా క్షేమంగా బయటకు వచ్చి మృత్యుంజయులు అనిపించుకున్న సంఘటనలు కేవలం మనం వేళ్లపైన లెక్క పెట్టచ్చు. అయితే చిన్నారి విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక మెరకల్ జరిగి ఆ చిన్నారి క్షేమంగా బయటకు వస్తుందని ఇప్పటివరకు కూడా అంతా అనుకున్నారు. అక్కడ రెస్క్యూ టీమ్స్ కూడా అదే అనుకున్నాయి. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం నిరాశాజనకంగానే కనిపిస్తోంది. 90 అడుగుల లోతు కంటే ఎక్కువ లోపలికి ఆ చిన్నారి పడిపోయినట్టుగా రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి. లేజర్ కెమెరాలకు కూడా ఆ పాప ఆచూకీ దొరకడం లేదు అని చెప్తున్నారు. ఎస్, మనతో పాటు బోర్వెల్ ఎక్స్పర్ట్ మీరా సాహెబ్ ఉన్నాడు. అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం చేస్తే ఖచ్చితంగా పాపని ఒక గంటలో బయటకు తీయచ్చు అని చెప్తున్నారు. అండ్ 100 అడుగుల కంటే అంటే మొత్తం 350 అడుగుల లోతు ఉంటే అంత లోతుకు కూడా మీరన్న ఆ మెకానిజం ద్వారా లోపలికి పంపి తీయచ్చు అంటారా? పంపి తీయచ్చు మేడం. కాకపోతే వెయిట్ ఎక్కువైపోతే, పైపులు వెయిట్ ఎక్కువైపోతే మనుషులు లాగలేకపోతే కొద్దిగా కొక్కులేని సాయం తీసుకుని లాగగలుగుతాం. అంటే ఇక్కడ ఏవైతే వాళ్ళ ప్రయత్నాలు చేశారో అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీకు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలనిపించలేదా? ఇక్కడైతే వచ్చారు మీరు మాకు చెప్పాలి. అలాగ అనిపించింది నాకు. కొద్దిగా నెంబర్ తీసుకున్నాం, పోనీ ఎంత దూరం ఉంటుందని కూడా పిఎస్కి వెళ్ళి మాట్లాడాను. మీరు ఒకసారి అక్కడ స్క్రీన్ లో చూడొచ్చు. అది గతంలో చైనాలో ఒక పిల్లవాడు బోర్వెల్లో పడిపోతే ఇప్పుడు మీరు చెప్పిన దానికి దీనికి ఏమన్నా కొంచెమైనా సిమిలారిటీ సంబంధం ఏమన్నా ఉందా? మీరు చెప్పిన మెకానిజం లోని వీళ్ళు ఏమైనా తీస్తున్నారా? మీరు చూసి చెప్పగలరా? చెప్పగలరు. చూసాను మేడం, రౌండ్ గా రింగ్ ఉందా చూసారా? పిల్లాడి కాళ్ళ కింద నుంచి తీశారు. మీకు ఎలా ఏమనిపిస్తుందా చూస్తుంటే? ఎలా తీసారనిపిస్తోంది? అది ఒక తాళ్ళు కొంచెం కిందకి లూజ్ వదిలేసి మొత్తం తీసుకొచ్చాను. అది డెప్త్ ఎంత ఉంటుంది మేడం? అది కూడా మాకు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కదా. ఆల్మోస్ట్ ఈ నార్మల్ మన రెగ్యులర్ బోర్వెల్ లాగా అనిపిస్తోంది. అంటే ఆ పిల్లాడు అప్పుడు ఎంత లోతులో పడిపోయాడని మనకి క్లారిటీ లేదు. 20-30 అడుగుల కంటే లోతులోనే పడినట్టుగా గుర్తు. అదిగో అదే సీసీ కెమెరా ద్వారా మొత్తం తాళ్ళు బాడీకి దింపారు మేడం. బాడీకి దింపి అక్కడ టైట్ చేసి పైకి లాగారు మేడం. అది అంటే ఏదైనా కూడా అక్కడ ఆ పాప గాని బాబు గాని ఎవరైతే ఉన్నారో పడిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారనే పొజిషన్ కరెక్ట్ గా తెలిస్తే రెస్క్యూ ఆపరేషన్ అనేది ఈజీ అవుతుంది. కరెక్ట్ గా తెలిస్తే మనం ఎక్కడ టైట్ చేయాలి అక్కడ టైట్ చేసి పైకి లాక్కలం మేడం. కరెక్ట్ గా తెలుసుకోవాలి మేడం. బట్ ఇక్కడ కూడా పాప ఎక్కడుందనే విషయం మనకు తెలుస్తుంది. 40 అడుగుల దగ్గర పాప చేతులు మనకు కనిపించాయి. పాప చేతులు కదుపుతుంది, అరుస్తుంది. అయినా సరే మనం ఎందుకు మన దగ్గర ఇది ఫెయిల్ అయిందంటారు? ఈ రోబో వల్ల ఫెయిల్ అయింది మేడం. అంటే అది పికప్ ఎంత పికప్ చేసింది అన్నదే తెలియదు. అందులోకి మనసు కదా, ఒక కర్ర అనుకో, ఒక ఇనుము మొక్క అనుకో మేడం, దాన్ని కొంచెం పవర్ ఎక్కువ ఉపయోగించి లాగేయగలుగుతాం. మనసు కదా, అది కొద్దిగా పైన కొంచెం సన్నగా ఉంటుంది, కింద దాదాపు ఒక 4-5 తాళ్లతో ఆ చైనాలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా, చాలా చంటి పిల్లాడు. ఆ పిల్లాడు కూడా బహుశా 1 సంవత్సరంన్నర కంటే తక్కువ ఉన్న పిల్లాడుగా మొత్తం సీసీ కెమెరా మొత్తం చూసి బాడీకి పంపించారు కిందకి, అక్కడ టైట్ చేసి లాగారు. తెలిసిపోతుంది మేడం. కానీ చాలా టాక్టిక్స్ తో తీసారు వాళ్ళది. చాలా తెలివిగా తీసారు ఆ పిల్లాడిని బయటికి. బట్ ఇక్కడ కూడా మనకి పాప పడింది అయితే కనిపించింది, కానీ పాప మొహం మనకి కనబడట్లేదు, కేవలం చేతులు మాత్రమే కనిపిస్తుంది మేడం. మన అదే లూజ్ గొయ్యి ఉందనుకో మేడం, ఇప్పుడు 6 ఇంచులు పాప ఉందనుకో, 1 ఫీటు లెంత్ ఉందనుకో, ఆ తాళ్ళు సాయం కొంచెం పని చేస్తుంది మేడం. ఎందుకంటే పాపను దాటి వెళ్ళిపోతుంది. గ్యాప్ ఉంటాయి, గ్యాప్ లేనప్పుడు మాత్రం ఇది ఉపయోగంతో మాత్రం పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది మేడం. గ్యాప్ లేనప్పుడు తాడు కూడా ఒకవేళ తాడు వెళ్తే పీక్ బీసుకుంటుంది మేడం. పీక్ బీసుకుందంటే ప్రమాదం. ఆ తర్వాత దాన్ని కూడా ఒకవేళ తీద్దామన్నా కానీ తగులుకుందంటే ఎక్కడన్నా ఆ తోట తీద్దామన్నా కానీ వీలు అవ్వదు మేడం. అది ఇంకా టైట్ అయిపోద్ది. ఇంకా ఎక్కడన్నా పట్టుకుందంటే ఆ తోటని మామూలుగా ఫ్రీగా ఉత్తు తోడే తీద్దామన్నా కానీ రాదు మేడం. అది ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాగ్రత్తగా పాపకి దిగుతుంది, ఎలా దిగుతుంది, ఇక్కడికి వెళ్ళాక సాల్వ్ మేడం. బాడీ దగ్గరికి వెళ్ళాక లూజ్గా వెళ్ళిపోతే పర్లేదు మేడం. లేదు పట్టుకుంటుందంటే కొంచెం హోల్ చేసుకుంటా కిందకి పంపించేది. ఇప్పుడు మీరు బోర్వెల్స్ తవ్వుతున్నప్పుడు సాధారణంగా పైనుంచి కింద వరకు ఒకే వెడల్పులో తవ్వుతారా, లేకపోతే కిందకి వెళ్ళాక కొంచెం మళ్ళీ ప్లేస్ పెరగడం కానీ తగ్గడం కానీ? అంటే మీరు ఇళ్ళ అవసరాలకి కాదు, ఇప్పుడు ఇది వ్యవసాయ బోరు తవ్వారు, దానికి దీనికి చాలా తేడా ఉంటుందా, సేమ్ ఒకటే ఉంటుందా? లేదు, దానికి దీనికి తేడా ఉంటుందని. దానికంటే కొద్దిగా కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు అంటేనే కొద్దిగా లోతుకి వెళ్ళి కొద్దిగా లేట్ అయ్యే వర్క్, జనం ఎక్కువ పైసలు అయిపోతాయని
ఏం చేస్తామంటే ఒక 10 ఫీట్లకి వెళ్ళాక ఇంకా 5 ఫీట్లు తీయాలంటే కొద్దిగా సైజ్ తగ్గించే వేసేస్తాం. అంటే చెక్ చేయలేరు అక్కడ. కిందకి వెళ్ళే వరకు మీకు సైజ్ తగ్గించేస్తూ వెళ్తుంటారు. సో అలాంటి సందర్భంలో పాప ఎక్కువ కిందకి వెళ్ళే అవకాశం ఉండదు కదా వ్యవసాయ బోర్ విషయంలో. అంటే ఇక్కడ వీళ్ళు కిందకి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ సమాంతరంగానే తవ్వుకుంటూ వెళ్ళుంటారా? ఇది ఒకటే, ఎందుకంటే ఇలా పైపులు పైకి లేగాలని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. లేదు ఎక్కువ పెసర తీసుకుందంటే మాత్రం బిట్టు మాత్రం మారుతారు, కొద్దిగా సైజు చిన్న బిట్టు మారుతారండి వాళ్ళు. ఆ బిట్టు మారటం వల్ల కొంచెం ఫ్రీగా వెళ్ళిపోద్ది మాట అండి. అంటే మీరు ఇన్నాళ్ళ సర్వీస్లో మీరు చాలా చూసుంటారు. ఇప్పుడు ఇలా నిరుపయోగంగా ఉన్న బోరు బావుల్ని సాధారణంగా ఏం చేస్తుంటే ఒక బండరాయి పెట్టడం, లేకపోతే ఏవో గోను సంచులు కప్పడం, టైర్లు పెట్టడం, ఇలాంటి పిచ్చి పనులు తింగర పనులు చేస్తుంటారు చాలా మంది. పర్ఫెక్ట్గా ఒక బోరు బావిని అది ఎవరు దానికి కదపకూడదు, దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి ఒక మాన్యువల్ ఒకటి తయారు చేసుకుని అప్పుడే అలా మిషన్తో పెట్టి అలా ఫిక్స్ చేసి వెళ్ళిపోతుండాలని. దానికి ఒక లాక్స్ ఉండాలి, మొత్తం ఓపెన్ చేసుకునేలాగా, మోటార్లు గట్ట దింపుకునేలాగా, మళ్ళీ లాక్ చేసుకునేలాగా. అంటే మామూలు వాళ్ళు ఎవరు కూడా తీసే విధంగా ఉండకుండా ఇంకొంచెం పగడ్బందీగా పెట్టాలి. వాళ్ళే ఫిక్స్ చేస్తే ఎవరైతే చేశారో వాళ్ళే. ఒక రైతు అంటే బయటికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోలేక ఒక వదిలేస్తారు, తెచ్చుకుని తర్వాత బిగిందాలనగా వదిలేసగలిగేస్తాడు. అదే మిషన్ వాళ్ళు ఎంత మొత్తం మాదే అన్నట్టుగా అలా తెచ్చి బిక్ చేస్తే ఆ రేటు కూడా అలా తీసుకుంటే ఇంకా అలాంటివి జరగవు. మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? పాప అయితే ఇప్పటి వరకు కనిపించలేదు, నిజంగా చాలా ఆందోళనగా ఉంది. నిన్న సాయంత్రం పడింది చంటిపిల్ల, ఇన్ని గంటలు ఏమి తినకుండా, అమ్మ లేకుండా, పాపం నిజంగా చాలా బాధ అనిపిస్తోందని మీరు ఇక్కడ వరకు వచ్చి టీవీలో చూసి ఇలా చేస్తే పాపం తీసే అవకాశం ఉంది అని మీరు చెప్పారు. బహుశా ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకూడదు, బట్ దురదృష్టవశాత్తు జరిగితే మాత్రం ఇదొక టెక్నిక్ ని కూడా మనం మాత్రం పక్కగా ఒక బటన్ గింజతో సహా తీసుకొచ్చేస్తుందండి. మనం ఒకవేళ పాప ఇంత లెంతలో ఉందని తెలుసుకున్నా కానీ ఇంకా కిందకి లెంత్ ఉందంటే మనం వెళ్ళిపోయి అక్కడి నుంచి అన్నా లాక్కొచ్చేచ్చాను మేడం దీంతో. మీరు టీవీ నైన్ వరకు వచ్చి చెప్పారు, మీకు వీలైతే మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఎవరికి కూడా వెళ్ళి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తే బహుశా ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఏం ఫలించలేదు కాబట్టి బహుశా ఇది కూడా చివరి ప్రయత్నంగా చేసే అవకాశాలు ఫెయిల్ అవి శాంచలేదు. మొత్తం మీరు ఒక బటన్ ఎగైన్ చేయండి, 300 అడుగులో నేను తీసుకొచ్చి చూపించాను మేడం. అది మీరా సాహిబ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అతనికి ఈ బోర్వెల్స్ వేయడంలో చాలా అనుభవం ఉంది. మేము ఎన్నోసార్లు ఏదైనా తమ వస్తువులు పనిముట్లు పడిపోయినప్పుడు మేము ఈ మెకానిజం ద్వారానే వాటిని పైకి తీస్తామని చెప్తున్నారు. ఒక చిన్న బఠానీ గింజ, బియ్యపు గింజ ఉన్నా కూడా ఈ టెక్నిక్ ద్వారా మేము మొత్తంగా పైకి తీసుకురాగలమని చెప్తున్నారు. చిన్నారి విషయంలో కూడా ఒకవేళ అక్కడి అధికారులు స్పందించి ఒకవేళ ఈ టెక్నిక్ ద్వారా కూడా పాపను తీసే ప్రయత్నం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీరా సాహిబ్, మీరు ఇక్కడ వరకు వచ్చి మీ అనుభవాల్ని చెప్పారు. అలాగే ఇలా చేస్తే ఖచ్చితంగా కాపాడొచ్చని చెప్తున్నారు. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగితే ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి. మనం రోదస్లోకి రాకెట్లు పంపుతున్నాం, ఇతర దేశాల ఉపగ్రహాలు పంపుతున్నాం, కానీ బోర్వెల్స్లో పడిపోయిన పసిపిల్లల్ని మాత్రం మనం కాపాడలేకపోతున్నామంటే నిజంగా మనం ఎంత వెనుకబడి ఉన్నామో అనిపిస్తోంది.